వరంగల్ నగరంలో ఆకతాయిలు రౌడీల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. నగరంలో విచ్చలవిడిగా గంజాయి లభించడం, మరోవైపు బెల్ట్ షాపులలో 24 గంటలు మద్యం లభించడంతో మత్తుతో మందుబాబులు రాత్రి వేళల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇటీవల వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. ఇక మత్తుతో యువకులైతే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 2 రోజుల క్రితమైతే సాకరాసికుంట వద్ద అయితే బైక్ పై వెళ్తున్నటువంటి ఓ వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా బీరు సీసాతో అయితే దాడి చేశారు. ఇక బైకులపై వెళ్లే వారిని కూడా వెంటాడి మరీ చితకబాదారు. ఇక ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ వరంగల్ పోలీసులు స్పందించి అయితే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దాడి చేసిన యువకులైతే మిల్స్ కాలనీ పోలీసుల అదుపులో ఉన్నట్లయితే సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. వరంగల్ నగరంలో రోజు రోజుకైతే గంజాయి అదే విధంగా మందు బాబుల అరాచకాలు అయితే రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఆ రోడ్లపై వెళ్లే వాహనదారులను వీరికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను ఆ రోడ్లపై వెళ్లే వాహనదారులను అయితే వారు ఆపి మరీ వివక్ష రహితంగా దాడులు చేసి అయితే విపరీతంగా కొట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి వారు కొట్టడంతో పాటు ఈ యొక్క బీర్ సీసాలతోని కూడా దాడులు చేసిన సందర్భంలో అనేకం ఉన్నాయి. అంటే నగరంలో విచ్చలవిడిగా గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడిన యొక్క యువత అయితే చెడుదారిన పట్టే ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రజా సంఘాలు అదేవిధంగా పోలీసులు అయితే ఆ వివిధ కౌన్సిలింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయినా ఈ యొక్క మందుబాబులు అదేవిధంగా ఆ గంజాయి సేవించి విపరీతంగా రోడ్ల పైన వెళ్లే వాహనదారులను లేకుంటే సామాన్యమైన ప్రజలను అయితే విపరీతంగా కొట్టడం జరిగింది. మనం ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో తరచూ ఇలాంటి సంఘటనలు అయితే విపరీతంగా జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం శాకరాశి కుంటాలో వాహనదారులు వెళ్లే క్రమంలో మందుబాబులు అనుకోవచ్చు, లేకుంటే గంజాయి సేవించి వారికి మత్తులో ఉన్న వారిని అయితే వాహనాల పైన వెళ్లే వారిని అయితే విపరీతంగా కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియో వైరల్ కావడంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే కొట్టారో వీరి ఎక్కడి వాళ్ళనైతే పోలీసులు ఆరా తీసి అయితే వారిని అయితే అదుపులో తీసుకున్నట్టయితే సమాచారం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు. వీలైతే నగర బహిష్కరణ అదే విధంగా వారి మీద పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి వారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అయితే ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరించారు. నగరంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే ఉపేక్షించేది లేదు. ఎవరైనా పర్లేదు, ఎంతటి వారైనా పర్లేదు, ప్రజలకు ఏదైనా హాని కలిగించే విషయంలో ఖచ్చితంగా పోలీసులు అయితే వారికి అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి రౌడీ షీటర్లను లేకుంటే ఇలా అల్లరి ముక్కలను అయితే విపరీతంగా వారి మీద కేసులు నమోదు చేసి అయితే పోలీసు కఠిన చర్యలు తీసుకుంటామని అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ సాల్మన్ ఫర్ ద అప్డేట్.